దేశంలో అత్యంత ధనిక హీరోల్లో కింగ్ నాగార్జున ఒకరు. షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా తర్వాత 3,500 కోట్ల రూపాయల సంపదతో నాగార్జున 3వ స్థానంలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు వ్యాపార రంగంలో పెట్టుబడులు ఆయన సంపదను మరింత పెంచాయి. తాజాగా జెడ్ కు విలువైన సలహా ఇచ్చాడు. కుబేరా సినిమా ఈవెంట్ లో యాంకర్ సుమ మాట్లాడుతూ జెడ్ ఫోన్ రీఛార్జ్లపై ఎక్కువ ఖర్చు పెడుతోంది, అసలేం చేయాలి ఏం చేయకూడదు అనేది ఓ సలహా ఇవ్వమని నాగార్జునను అడిగింది. అందుకు నాగార్జున క్షణం కూడా ఆలోచించుకోకుండా ఫోన్ చూడడం ఆపేయండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫోన్ చూస్తూ కూర్చుంటే డబ్బులు సంపాదించేందుకు సమయం ఎక్కడ ఉంటుంది అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా ఈ సలహా నాకే చెప్తున్నట్లు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒక్క అడ్వైస్ ఏమైనా జెన్జీ, మనం దేని మీద ఎక్కువ ఖర్చులు పెడుతున్నాం? ఫోన్ రీఛార్జ్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారంట. సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఎనీ వన్ అడ్వైస్? స్టాప్ లుకింగ్ అట్ యువర్ ఫోన్. ఫోన్ని పొద్దున్నుంచి సాయంత్రం వరకు దాన్నే చూస్తా ఉంటే ఎక్కడ డబ్బులు సంపాదిస్తే టైం ఎక్కడ ఉంటుంది? కరెక్ట్. పనికొచ్చేటువంటి పనులు చేయండి అని చెప్పకనే చెప్పేశారు. ఇక నాగార్జున చివరిగా నా సామిరంగ సినిమాలో నటించాడు. ప్రస్తుతం కుబేరా, కూలి చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇవి రెండు కూడా మల్టీ స్టారర్ చిత్రాలే కావడం విశేషం. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న కుబేరాకు శేఖర్ కముల డైరెక్టర్, రష్మిక మందన హీరోయిన్ గా నటించగా జిమ్ సర్బు ముఖ్య పాత్ర పోషించింది. ఇక శేఖర్ కముల అమిగోస్ క్రియేషన్స్ తో కలిసి SVC LLP పై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ఈ నెల 20న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.